హలో ఎవ్రీవన్, మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి పేపర్ 4 అనేటువంటి ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ADRకి సంబంధించినటువంటి పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించిన కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అలాంగ్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ 3 పేపర్స్లో నేను ప్రిడిక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఒక 40 to 50% క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ ADR వచ్చేసి మనకు కేవలం 50 మార్క్స్ కోసమే ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రాక్టికల్కి 50 మార్క్స్ ఉంటాయి అండ్ ఎక్స్టర్నల్గా ఈరోజు మనం 50 మార్క్స్ సంబంధించినటువంటి మాత్రమే ఉంటుంది. సో దీంట్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో నుంచి మనకు టోటల్గా 6 ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం 3 అనేది రాయాల్సి ఉంటుంది. 3 6 18 మార్క్స్ ఉంటుంది పార్ట్ ఏలో. అంటే కేవలం 3 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అవుట్ ఆఫ్ 6లో నుంచి. సో నెక్స్ట్ పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. టోటల్గా 5 క్వశ్చన్స్ రాయాలి 2 hours పీరియడ్లో. సో అయితే నేను ఈ పార్ట్ ఏకి సంబంధించింది ఇక్కడ చూపించినటువంటి 6 క్వశ్చన్స్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా తీసుకోవడం జరిగింది. ఓన్లీ 3 యూనిట్సే ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఏమి ఉండవు. సో అందులో నుంచి నేను 6 అనేది తీసుకున్నాను. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాల్కులేషన్. సో క్యాల్కులేషన్ అనేది జనరల్గా మనం రాజీ అని పిలుస్తాం తెలుగులో. క్యాల్కులేషన్ అంటే సో చూద్దాం, ఇక్కడ ఉంది. క్యాల్కులేషన్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ అవుట్ ఆఫ్ కోర్ట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఇన్స్ట్రుమెంట్ లైక్ meditation and conciliation and voluntary, flexible, confidential and interest based on the process the parties seek to the reach and amicable dispute settlement with the assistance of the conciliator who act as the neutral third party. సో దీని మీనింగ్ ఏంటంటే, సో రాజీ అనేది సంఘటనలో ఉన్న వ్యక్తి ఒక ఒప్పందానికి రావడానికి సహాయపడే స్వచ్ఛంద ప్రక్రియ అనమాట. అంటే ఎవరైతే రాజీదారుడు అని పిలువబడే న్యూట్రల్ థర్డ్ పర్సన్ ఉంటాడో ఈ వివాదంలో పాల్గొని పార్టీలకు సహాయం చేస్తూ సంధికర్తగా అంటే మీడియేటర్ లాగా సహాయంతో పార్టీలు సామరస్యపూర్వకంగా వివాదాన్ని పరిష్కరించుకుంటాయి అని చెప్పడమే ఈ కన్సిలేషన్ అనేటువంటి మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ కన్సిలేషన్లో వచ్చేసి నెక్స్ట్ కన్సిలేషన్ ప్రాసెస్. So it means conciliation is the voluntary process to help an employer and the employee to the resolve an unfair dismissals dispute. It is an informational method of resolving the unfair dismissal claim that the generally conducted by the telephone and can avoid the need for a formal conference or hearing. సో దీని మీనింగ్ ఏంటంటే, రాజీ అనేది ఓనర్కి సంబంధించిన లేదంటే ఎంప్లాయీకి సహాయపడేటువంటి ఒక స్వచ్ఛంద ప్రక్రియ అనమాట. సో దీంట్లో ఎంప్లాయీకి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు అంటే తొలగించిన అనుకోండి జాబ్లో నుంచి, వివాదాన్ని పరిష్కరించడానికి ఇది సాధారణంగా టెలిఫోన్ ద్వారా అంటే మొబైల్ ఫోన్ ద్వారా ఆ అన్యాయాన్ని తొలగించబడేటటువంటి షూట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చెప్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలియేషన్ అగ్రిమెంట్స్. సో చూద్దాం కౌన్సిలేషన్ అగ్రిమెంట్స్. ఏ సెటిల్మెంట్ ఆర్ కాంప్రమైజ్ అగ్రిమెంట్ బిట్వీన్ అన్ రెగ్యులారిటీ ఏజెన్సీ అండ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఎంట్రీ చార్జ్డ్ విత్ ద వైలేటింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఆర్ లాస్. సో ఇక్కడ ఏంటంటే నియమాలు నిబంధనలు లేదా చట్టపరమైనటువంటి ఉల్లంఘించినటువంటి అభియోగాలకు ఉపయోగపడే నియంత్రణ ఏజెన్సీ మరియు ఒక వ్యక్తి లేదా సంస్థ మధ్య పరిష్కారాన్ని జరిపే ఒప్పందాన్ని మనం కాన్సిలేషన్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇందులో సో ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారో వారిని మనం కాన్సిలేటర్ అంటాం. సో ఆ కాన్సిలేటర్స్ యొక్క జాబ్స్ అంటే రోల్స్ చూద్దాం, ఫంక్షన్స్. హెల్ప్ ద పార్టీస్ రీచ్ ఏ రిసొల్యూషన్. సో అంటే ఈ తీర్మానానికి సంబంధించినటువంటి పార్టీల సమావేశం చేయడానికి వాళ్ళ యొక్క మెయిన్ రోల్ ఉంటుంది. నెక్స్ట్ లీడ్ ద డిస్కషన్ అండ్ ప్రొవైడింగ్ ద గైడ్లైన్స్. సో ఈ చర్చను జరిపించడం మరియు దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ మార్గదర్శకాలు అంటే రూల్స్ ఏమి ఉన్నాయనేది ఈ కాన్సిలేటర్స్ ఒక జాబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాన్సిలేటర్ డస్ నాట్. సో కాన్సిలేటర్ అనే వ్యక్తి చేయకూడనివి అటువంటివి. గివ్ ద ఐదర్ ద పార్టీ లీగల్ అడ్వైస్. సో ఏ పార్టీకి కూడా లీగల్గా పర్సనల్గా సలహాలు ఇవ్వకూడదు. నెక్స్ట్ ద జడ్జ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్ ఆర్ మేక్ ఎనీ టైప్ ఆఫ్ ది డిసిషన్స్ ఆర్ రికమెండేషన్. సో ఇక్కడ కేసులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళని వాస్తవాలు నిర్ధారించి ఎవరికి ఫేవర్గా కూడా మాట్లాడకుండా ఇరుపక్షాలకి సమానంగా మాట్లాడాలన్నమాట. సో కంక్లూజన్. సో చివరగా ఓవరాల్గా క్యాన్సిలేషన్ అంటే రాజీ అనేది స్వచ్ఛమైన ప్రక్రియ. దీనిలో పాల్గొన్న పార్టీలు అంగీకారానికి మరియు రాజీ ద్వారా వారి వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడానికి స్వేచ్ఛగా ఉంటాయని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ నెగోషియేషన్. సో నెగోషియేషన్ మీన్స్
The negotiation is one of the mode of alternative dispute resolution. The negotiation is self-counseling between the parties to resolve their dispute. Negotiation can be take place between the buyers and sellers and employees or and prospective employee or government of two or more countries. సో దీని మీనింగ్ ఏంటంటే చర్చలు అనేవి ఏడిఆర్లో ఉన్నాడు అంటే ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం ఒక రూపం అనమాట. అందులో ఉన్నాడు ఫస్ట్ ఫామ్. దీనిలో పార్టీస్ వివాదాలు పరిష్కరించడానికి చర్చించడం ద్వారా కమ్యూనికేట్ చేయడం ద్వారా జరుగుతుంది. ఇది తరచుగా వివాదాన్ని పరిష్కరించడానికి ఉపయోగపడే మొదటి పద్ధతి. సో దీంట్లో బయ్యర్స్ సెల్లర్స్ గురించి అండ్ లేదంటే మధ్య ఎంప్లాయీ ఆర్ ఎంప్లాయర్కి సంబంధించినటువంటి ఆర్ టూ కంట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నెగోషియేషన్ అనేది ద్వారా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ నెగోషియేషన్. సో సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అనమాట కావాల్సిన పాలసీస్. ఫస్ట్ వన్ వచ్చి వాలంటరీ. No party is formed to participate in a negotiation. The parties are free to accept or reject the outcome of negotiation and can be withdraw at any point during the ప్రాసెస్. సో ఏ పార్టీ అయినా బలవంతంగా చర్చలో పాల్గొనదు అండ్ చర్చల ఫలితాలను అంగీకరించడానికి లేదంటే తిరస్కరించడానికి ఆ పార్టీలకు అనేది ఫ్రీడమ్ ఉంటుంది. సో నేరుగా పార్టీస్ కూడా వారి యొక్క సంబంధిత కుటుంబ సభ్యుని లేకపోతే వాళ్ళ యొక్క లాయర్ని ఎవరినైనా సరే ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు అనమాట. వాళ్ళే డైరెక్ట్ రావాల్సిన అవసరం లేదు. దాన్ని వాలంటరీ అంటాం. నెక్స్ట్ బైలాటరల్ అండ్ multilateral. So it means bilateral or multilateral means the negotiation can be involved 2 or 3 or dozen of the parties. They can range from the two individuals seeking to the agree on the sale of a house to. సో దీని మీనింగ్ ఏంటంటే బైలాటరల్ అంటే 2 లేదా 3 లేదంటే డజన్ల కొద్ది సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాటికి ఒక ప్రాబ్లమ్స్ హౌస్ రిలేటెడ్ ఇంకేమన్నా ఉన్నటువంటి దాంట్లో సేల్కి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే 2 దేశాల మధ్య ఒప్పందాలకు సంబంధాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట ఈ బైలాటరల్ అండ్ మల్టీలాటరల్స్. నెక్స్ట్ వచ్చేసి నాన్ అడ్జుడికేటివ్. ఇట్ మీన్స్ నాన్ అడ్జుడికేటివ్ అంటే అధికార నిర్ణయం తీసుకునే ప్రక్రియ లేదా వివాద పరిష్కార పద్ధతి అనమాట. సో నెగోషియేషన్ ఇన్వాల్వ్ ఓన్లీ ద పార్టీస్. ద అవుట్కమ్ ఆఫ్ ద నెగోషియేషన్ ఈజ్ రీచ్డ్ బై ద పార్టీస్ టుగెదర్ వితౌట్ recourse to the third party neutral. దీని మీనింగ్ నెక్స్ట్ వన్ కాన్ఫిడెన్షియల్. ద పార్టీస్ హ్యావ్ ద ఒపీనియన్ ఆఫ్ నెగోటియేటింగ్ పబ్లికల్లీ ఆర్ ప్రైవేట్లీ ఇన్ ద గవర్నమెంట్ ద కాంటెక్స్ట్. దీని మీనింగ్ ఏంటంటే పార్టీలు బహిరంగంగా లేదా ప్రైవేట్గా చర్చలు జరిపే అవకాశం ఉంది. సో కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నటువంటి సమస్య మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ డ్రాఫ్టింగ్ ఆఫ్ సెటిల్మెంట్ అగ్రిమెంట్. చూద్దాం దీని నుంచి. ఏ సెటిల్మెంట్ బిట్వీన్ ద డిస్ప్యూటింగ్ ద పార్టీస్ ఈజ్ ఏ మచ్ నీడ్ రిసార్ట్ ఇన్ the modern days, the commercial world. A settlement ensure that the dispute between the parties and the amicable terms leaving each party satisfied. In term outside the court, settlement procedure like cancellation ensure the favor burdens on the court and also less the cost of the litigation for the parties in dispute. So దీని మీనింగ్ ఏంటంటే పరిష్కార ఒప్పందం అనేది ఒక వివాదంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య కుదిరిన పరిష్కారం అనమాట. అయితే దీని యొక్క నిబంధన వివరించే చట్టం అనేటువంటిది లెటర్ ఫామ్లో రాసుకోవచ్చు. వివాదంలో ఉన్న పార్టీలు వేద్యపరమైనటువంటి ఖర్చులు తగ్గించే కోర్టుగా అయ్యే ఖర్చులు అనేది తగ్గించడానికి ఈ సెటిల్మెంట్ ద్వారా ఉపయోగపడుతుంది. అండ్ న్యాయవాదులు అండ్ న్యాయస్థానాలు సమానంగా స్వాగతిస్తే అందువల్ల ఆర్బిట్రేషన్ అండ్ క్యాన్సిలియేషన్ యాక్ట్ 1996 ప్రకారం సో ఈ మీడియేషన్ అనేది తీర్పు వంటి సెటిల్మెంట్ ఒప్పందం యొక్క నిబంధన ముగింపు ఇవ్వడంలో న్యాయస్థానాలు మాత్రం ముందు ఉంటాయని చెప్తున్నది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక కేస్ స్టడీ ఇవ్వడం జరిగింది. హరీష్ ధరాయం ఠాగూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో దీంట్లో సెటిల్మెంట్ ఆఫ్ ఒప్పందంపై ఇరుపక్షాలు సిగ్నేచర్ యొక్క ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది అన్నమాట. దీంట్లో ది ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 73 కింద సెటిల్మెంట్ ఒప్పందానికి సెటిల్మెంట్ అగ్రిమెంట్పై ఇరుపక్షాలు సిగ్నేచర్ చేసినప్పుడే ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 74 ప్రకారం ఆర్బిట్రేషన్ అవార్డుకు చట్టపరమైన అధికారం ఇవ్వవచ్చు అని కోర్టు అనేది ఈ కేస్ స్టడీ ద్వారా వివరించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇలా సెటిల్మెంట్ అగ్రిమెంట్ పైన ఇచ్చిన కేసు చట్టాలను ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ యాక్ట్ 1999 సెక్షన్ 30 కింద ఆర్బిట్రేషన్
ప్రొసీడింగ్లో చేసే ఆర్బిట్రేషన్ అవార్డుకు అదే హోదా ఇస్తుందని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్. చూద్దాం ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్. అండ్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ఈజ్ ఎ రిటన్ contract in the which to settle a dispute outside of the court. The arbitration agreement is ordinal or the clause in the larger contract. The dispute may be about the performance of the specific conduct and claim of the unfair or illegal treatment in the workplace. సో దీని మీనింగ్ ఏంటంటే వచ్చేసి ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ అనేది ప్రత్యేక ఒక రాతపూర్వకంగా ఉన్నటువంటి ఒప్పందం అనమాట. దీనిలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పార్టీస్ కోర్టు వెలుపల అంటే కోర్టు బయటే వారి యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి అంగీకరించేటువంటి ఒక అగ్రిమెంట్ అనమాట. ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ అనేది ఒప్పందంలో ఉన్న నిబంధన వల్లే సులభంగా ఉంటుంది. సో అగ్రిమెంట్పై సిగ్నేచర్ చేయడం ద్వారా మీకు భవిష్యత్తులో ఏదైనా వివాదాల విషయంలో ఆర్బిట్రేషన్లో అంగీకరిస్తారన్నమాట. సో దాంట్లో ఉన్నటువంటి ఆర్బిట్రేషన్ అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజ్ ఆఫ్ సిగ్నేచర్ ఆన్ ద ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్. సో ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ పైన సిగ్నేచర్ చేస్తే మనకు ఉన్నటువంటి లాభాలు. సో ఆర్బిట్రేషన్ ఈజ్ యూజువల్లీ ఫాస్టర్ అండ్ ద లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ ద లిటిగేటింగ్ ఇన్ కేస్ కోర్టు. సో దీని మీన్ ఆర్బిట్రేషన్ అనేది సాధారణంగా కోర్టులో లెస్ అమౌంట్ చేయడానికి అంటే అమౌంట్ని తగ్గించడానికి తక్కువ ఖర్చుతో కూడుకుందాం. ఆర్బిట్రేషన్ ఆర్ కాన్ఫిడెన్షియల్ విచ్ మీన్స్ దట్ యూ విల్ నాట్ హ్యావ్ టు పబ్లిసిటీ టెస్టిఫై. ఆర్బిట్రేషన్ అనేది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అంటే మనకు బహిరంగంగా సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదనమాట బహిరంగంగా. సో కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ సైనింగ్ అండ్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్. సో సైన్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఆర్బిట్రేషన్ అవార్డ్స్ కెన్ నాట్ బి అపీల్డ్. యూ మస్ట్ యాక్సెప్ట్ ద ఆర్బిట్రేటర్ డిసిజన్ యాజ్ ఫైనల్. ఒకవేళ మనం ఆర్బిట్రేషన్ అవార్డు అపీల్ చేయాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఆర్బిట్రేషన్లో సైన్ అనేది చేసి ఉన్నాం అనుకోండి, మనం దానిపైన మళ్ళీ యాంటీగా వెళ్ళడానికి లేదు. నెక్స్ట్ యూ కెన్ నాట్ హ్యావ్ ద జ్యూరీ ట్రయల్. దిస్ క్యాన్ లీడ్ టు అవేర్ రిజల్ట్ ఇఫ్ యూ. మీరు ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కోర్టులో మళ్ళీ షూట్ వేయాలంటే మీరు చేయలేరనమాట. అది దాని మీనింగు. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే ఆర్బిట్రేషన్ అగ్రిమెంటు వ్యాజ్యం ఖర్చులు అంటే కోర్టు ఖర్చులు తగ్గించుకోవడానికి వివాదాలను కాన్ఫిడెన్షియల్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ పైన సంతకం చేస్తే మాత్రం కొన్ని ముఖ్యమైన హక్కులు వదులుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ లోకయుక్త. అండ్ దీంట్లో లోక్పాల్ కూడా ఉంటుంది, రెండు సిమిలర్గా ఉంటాయి. బట్ లోకయుక్త గురించి చూద్దాం. లోకయుక్త ఈజ్ అన్ అఫీషియల్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ టు రిప్రజెంట్ ద interest of the public. It is an anti-corruption authority. The Lokpal and Lokyukta Act 2013 seeks to provide for the establishment of Lokyukta for the state to the inquire into the allegations of corruption against certain public functionaries or the related matters. అంటే దీని మీనింగ్ ఏంటంటే లోకయుక్త అనేది ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నియమించినటువంటి ఒక అధికారి. సో యాంటీ కరప్షన్ ఇది అవినీతి నిరోధక అధికారం. సో లోక్పాల్ మరియు లోక్యుక్త యాక్ట్ 2013 కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మరియు సంబంధిత విషయాల కోసం విచారణ చేయడానికి స్టేట్ కోసం లోక్యుక్త ఏర్పాటు చేయబడింది. అదే సెంట్రల్ అయితే అనుకోండి లోక్పాల్ ఉంటుంది. స్టేట్లో ఉన్నటువంటి కరప్షన్ కోసం లోక్యుక్త, సెంట్రల్లో జరుగుతున్న కరప్షన్ కోసం మాట్లాడేది లోక్పాల్ అనమాట. ఇది యాక్ట్ 2013లో అనేది యాక్ట్ అనేది క్రియేట్ చేయబడింది. దట్ ఈస్ ద జస్ట్ డిఫరెంట్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ది లోక్యుక్త. లోక్యుక్త మే బి ఇన్వెస్టిగేట్ మెనీ యాక్షన్ టేకెన్ బై ద పబ్లిక్ సర్వెంట్ if it is referred by the state government. It is take to its speedy redressal of public గ్రీవెన్సెస్. సో దీని మీనింగ్ ఏంటంటే లోక్యుక్త రాష్ట్ర ప్రభుత్వంచే సూచించబడినట్లయితే ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్న ఏదైనా చర్యపై దర్యాప్తు అనేది ఎనీ ఆఫ్ టైం అనేది చేయొచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ టేక్ స్పీడీ రెడ్రెసల్ అంటే తొందరగా జరిగినటువంటి చర్యపైన యాక్ట్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రభుత్వం లేదా దాని పరిపాలన యొక్క పని సమగ్రత మరియు సమర్థతలపై వచ్చిన ఫిర్యాదును త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నటువంటిది. ఇది అవినీతి మరియు పరిపాలక వ్యవస్థ యొక్క దుర్వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తివంతమైన నిరోధకంగా మారుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చూద్దాం. అండర్ సెక్షన్ 34 ఆఫ్ ద ఆర్బిట్రేషన్ and Cancellation Act 1996 an arbitrator award that the violates the concept of natural justice may be challenged in the court and set aside. When a party challenges an arbitral award based on the breach of
natural justice, the parties must show which rule of the natural justice has violated, how was it broken, and how was it the violation of the natural justice related while making an award. సో దీని మీనింగ్ ఏంటంటే ఆర్బిట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 34 ప్రకారం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ యొక్క భావనను ఉల్లంఘిస్తే అంటే వైలేట్ అయితే ఆర్బిట్రేషన్ అవార్డును కోర్టులో సవాల్ చేయొచ్చు అయితే మరియు పక్కన పెట్టవచ్చు. అయితే ఒక పార్టీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో వైలేషన్ అయిందని ఆధారంగా ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్ను సవాల్ చేసినప్పుడు ఏ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ యొక్క నియమాన్ని వైలేషన్ అయింది, అది ఎలా ఉల్లంఘించబడింది మరియు అవార్డు ఇచ్చే టైంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ వైలేషన్ ఎలా సంబంధం కలిగి ఉందో పార్టీ తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుందని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. The arbitrator should not make a ruling based on the information that hasn't been presented to him or dispute in front of him. సో మీనింగ్ ఏంటంటే ఆర్బిట్రేటర్ తనకు సమర్పించిన లేదా అతని ముందు వివాదానికి సమాచారం ఆధారంగా తీర్పు ఇవ్వకూడదు అనేది దీని మీనింగ్ వస్తుందన్నమాట. సో పార్టీల మధ్యవర్తుల్ని ఎంచుకున్నప్పుడు వారు న్యాయస్థానంలో ఆశ్రయించే కనీస హక్కు వాళ్ళకి కలిగించాలి అనేది జనరల్ ప్రిన్సిపల్. నెక్స్ట్ నాన్ వైలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్. సపోజ్ ద ఆర్బిట్రేటర్ హ్యాస్ ప్రొవైడెడ్ ద claimants and the respondent with several chances to present their allegations, counterclaims and evidence. If the claimant or responder fails to provide their claims or evidence, dispute the arbitrator several reminders. సో దీని మీనింగ్ అంటే ఆర్బిట్రేటర్ అనేక రిమైండ్లు ఉన్నప్పటికీ హక్కుదారులు లేదా ప్రతిస్పందించే వ్యక్తి వారి క్లెయిమ్లు లేదా సాక్షులను అందజేయడంలో విఫలమైతే వారి ఆరోపణలను కౌంటర్ క్లెయిమ్ మరియు సాక్షులు సమర్పించడానికి ఆర్బిట్రేటర్ హక్కుదారుడుగా ఉండడని చెప్పేసి 1996 ఆర్బిట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ యాక్ట్ సెక్షన్ 34 ప్రకారం క్లెయిమ్స్ అందించబడిన దానిని వ్యతిరేకించలేరు అనేసి చెప్పబడుతుంది. సో ఇది పార్ట్ ఏకి సంబంధించి. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి పార్ట్ బిలో టోటల్గా 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 4 క్వశ్చన్స్ మనం 2 అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి 16 మార్క్స్ ఉంటాయి. 16 2 32 అనమాట. సో మనకి ఇంకా పార్ట్ సి అనేది ఉండదు, అంటే కేస్ స్టడీస్ అనేది ఉండవు అనమాట. ఓన్లీ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. టోటల్గా మనం ఓన్లీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి 2 hours టైంలో. ఇది మనకు. సో ఇప్పుడు పార్ట్ బికి సంబంధించినటువంటి దాంట్లో నేను ఈ 4 క్వశ్చన్స్ని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 4 క్వశ్చన్స్ సంబంధించి మేబీ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఆర్బిట్రేషన్ అండ్ క్యాన్సిలియేషన్ యాక్ట్ 1996? చూద్దాం దాని ఆన్సర్. So earlier to this act there were the 3 acts that govern the laws of the arbitration in the Indian that are followed: the Arbitration Act 1937 and the Arbitration Act 1940, the Foreign Awarded Act 1961. These acts were replaced by the Arbitration and the Conciliation Act 1996. మనకు ఇంగ్లీష్ యాక్ట్లో నుంచి వచ్చినటువంటివే ఇవి 3 అనమాట. ఆర్బిట్రేషన్ యాక్ట్ 1937 అండ్ ఆర్బిట్రేషన్ యాక్ట్ 1940 అండ్ ద ఫారెన్ అవార్డెడ్ యాక్ట్ 1961. ఇవన్నీ ఫారెన్ కంట్రీలోనే అమెండ్మెంట్ అవుతూ వచ్చినాయి. ఫైనల్గా ద కాన్సిలేషన్ యాక్ట్, ఆర్బిట్రేషన్ కాన్సిలేషన్ యాక్ట్ 1946 కేమ్ ఇన్ టు ద ఆర్బిట్రేషన్. ద కాన్సిలేషన్ యాక్ట్ 1996 came in the order the consolidate the amended the already existence of law relating to the domestic arbitration. The act came into the force January 25th 1996. Main objective of the act is to comprehensively and completely cover in international commercial arbitration and the conciliation as well as domestic arbitration and cancellation. So మనకు 1996 January 25th రోజు న్యూగా అమెండ్మెంట్ అయినటువంటి యాక్ట్ అనేది రావడం జరిగింది. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్బిట్రేషన్ యాక్ట్లో అండ్ క్యాన్సిలేషన్ అంటే ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆర్ మన డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి కోసం అండ్ చర్చల్ని అండ్ ఆర్బిట్రేషన్ అని తెలుసు మనకు మీడియేషన్ ఆర్ క్యాన్సిలేషన్ అంటే చర్చలు జరిపి సాల్వ్ చేయడమే దీని మెయిన్ ఏజెండా అనమాట. నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది యాక్ట్. ఫస్ట్ వన్, ద మోర్ కాంప్రహెన్సివ్ స్టేటస్. సో ఆర్బిట్రేషన్ అండ్ క్యాల్కులేషన్ యాక్ట్ అనేది 1940తో కంపేర్ చేస్తే 1996 యాక్ట్లో టోటల్గా మనకి 86 సెక్షన్స్ అనేది ఉన్నవి. 86 సెక్షన్స్ని 4 parts లాగా డివైడ్ చేయడం జరుగుతుంది అనేది ఫస్ట్ ఫీచర్. నెక్స్ట్ వన్, ఆర్బిటల్ అవార్డ్ ట్రీటెడ్ ఎట్ పర్ విత్ ఏ డిగ్రీ
నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కటల్మెంట్ ఆఫ్ ద కోర్ట్ ప్రాసెస్. ద కటల్మెంట్ ఆఫ్ ద కోర్ట్ ప్రాసెస్ ఇస్ ద నెక్స్ట్ ఫీచర్, ద థర్డ్ ఫీచర్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే ఆర్బిట్రేషన్ ఆఫ్ ద అంపైర్ సిస్టమ్. ఆర్బిట్రేషన్ ఆఫ్ ది అంపైర్ సిస్టమ్. సో నువ్వు కొత్తగా వచ్చినప్పుడు 1996లో అంపైరింగ్ సిస్టమ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. సో ఆర్బిటర్ షెల్ నాట్ బి అపాయింటెడ్ అండ్ ద ఆర్బిట్రేటర్ సో అపాయింటెడ్ షెల్ అపాయింటెడ్ ద థర్డ్ ఆర్బిట్రేటర్ కాల్ ద ప్రిసీడింగ్ ఆర్బిట్రేటర్ అనే విషయాన్ని గురించి క్లియర్గా మనకు ఫోర్త్ దాంట్లో చెప్తుంది అండ్ అంపైర్ దాంట్లో. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఆర్బిట్రేటర్. సో ఆర్బిట్రేటర్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అనేది చూద్దాం. There were no qualification for appointment as the arbitrator as the prescribed the earlier Arbitration Act 1940, but now the Act of 1996 provide for the qualification for the arbitrator. Since nowadays a large number of the disputes arising between the parties are the technical nature, therefore the such disputes can properly be decided only by the arbitrator who are complained and well వర్స్డ్ ఇన్ సచ్ మ్యాటర్స్. ఎవరికైతే పర్టికులర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించిన దాంట్లో ఐడియా ఉంటుందో సో వారిని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. 1940లో ఉన్నప్పుడు ఎలాంటి ఆర్బిట్రేటర్ క్వాలిఫికేషన్స్ అనేది అవసరం లేకుంటుండే బట్ ఇప్పుడు 1996లో వచ్చేసరికి చాలా డిస్ప్యూట్స్ అనేది రావడం వల్ల ఆ పర్టికులర్ డిస్ప్యూట్స్లో అటువంటి ఏమైనా నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ మాత్రం అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ defined, one of the silent feature. Next, scope of cancellation more wide, number of the cancellators and arbitrator to give the reason for the awarded, and next arbitrator to give reason for the award and enforcement of the foreign award. So these are అన్ని కూడా మనకు silent featuresలో పార్ట్కి వస్తుంది. కంక్లూజన్. సో కంక్లూజన్ వచ్చి the present the arbitration and the other alternate dispute resolution mechanism have guided more important than the traditional judicial method because it takes less time and have smooth process, and the Arbitration and Cancellation Act 1966 has tried to simplify the procedure for dealing with the cases. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే సో ప్రజెంట్ ఉన్న ఆర్బిట్రేషన్ యాక్ట్లో ఉన్న డిస్ప్యూట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మెకానికల్గా ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనేది వస్తుంది. 1996 యాక్ట్తో కంపేర్ చేస్తే 1996 యాక్ట్ అనేది సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కన్సిలేటర్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ యాక్ట్ 1996 ప్రకారం ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ కౌన్సిలేటర్కి ఉన్నటువంటి పవర్స్ ఏంటి అండ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఆర్బిట్రేషన్ యాక్ట్లో కన్సిలేటర్ ఫంక్షన్స్ అనేది ఏంటంటే మీటింగ్స్ ఏర్పాటు చేయడం అండ్ మీటింగ్లో ఎలా సాగుతుందో చర్చించడానికి అండ్ ఈచ్ పార్టీస్ మ్యాటర్స్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెండు పార్టీస్ తగిన న్యాయం జరగడం కోసం న్యూట్రల్గా ఉండటం. నెక్స్ట్ వచ్చేసి పార్టీస్ ఒప్పుకుంటే వారి సొంత తీర్మానాన్ని అంగీకరించడం. వివాదానికి సంబంధించినటువంటి పార్టీస్ వారిపైన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచడం వంటివి ఆయన ఒక ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పవర్స్ ఆఫ్ కన్సిలియేటర్. సో ఈయన పవర్స్ ఏంటంటే సో వారి వివాదానికి సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నంలో క్యాన్సిలేటర్ సొంతంగా అండ్ మరియు నిష్పక్షపాతంగా పద్ధతిలో పార్టీలకు సహాయం చేయాలనేది ఆయన ఫస్ట్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ ఈ రాజీ ప్రక్రియ యొక్క ఏ దశలోనైనా సరే క్యాన్సిలేటర్ వివాద పరిష్కారానికి ప్రతిపాదన చేసుకోవచ్చు అండ్ ఇలాంటి దాంట్లో ఎలాంటి రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఓవరాల్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ ఫంక్షన్ యాక్ట్లో సెక్షన్ 69 ప్రకారం క్యాన్సిలేటర్ పార్టీలో మౌఖికంగా లేదంటే వ్రాతపూర్వకంగా సంభాషించుకోవచ్చు, అంటే రిటర్న్గా లేకపోతే మాట పూర్వకంగా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అలాగే సెక్షన్ 70 and 75 ప్రకారం క్యాన్సిలేటర్ బోత్ పార్టీస్ మ్యాటర్స్ను కాన్ఫిడెన్షియల్గా నిర్ధారించాలి. సో నెక్స్ట్ సెక్షన్ 80 ప్రకారం వివాదానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధమైన చట్టపరమైన చర్యలలో అండ్ మీడియేటర్ కానీ లేదంటే విట్నెస్గా ఉండడానికి లేదు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ కంక్లూజన్. సో క్యాన్సిలేషన్ అనేది రెండు పార్టీకి ఒక వివాదాన్ని సంధి చేసేవారి సలహాలు మరియు సూచనలు పరిష్కరించుకోవడం కోసం ఏర్పాటు చేయబడిందని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద లోక్పాల్ అండ్ లోక్యుక్త ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఇండియా?
సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన లోక్పాల్ అనేది సెంట్రల్ సంబంధించినటువంటిది, అండ్ లోక్యుక్త అనేది మన స్టేట్కి సంబంధించినటువంటి యాంటీ కరప్షన్కి సంబంధించినటువంటిది, అంటే అవినీతి నిరోధానికి సంబంధించినటువంటిది. చూద్దాం ఇప్పుడు ఒకసారి. లోక్పాల్ అండ్ లోక్యుక్త బిల్ అనేది 2013లో పాస్ చేయడం జరిగింది. సో అయితే లోక్పాల్ యొక్క పవర్స్ చూద్దాం ఇప్పుడు. లోక్పాల్ యొక్క పవర్స్, లోక్పాల్ అనేది సెంట్రల్కి సంబంధించినటువంటిది. అండ్ అవినీతి మార్గాల ద్వారా సంపాదించిన ఏ ప్రభుత్వ అధికారి యొక్క ఆస్తులను, ఆదాయాలను, రసీదులను మరియు ప్రయోజనాలను స్వాధీనం చేసుకునేటువంటి అధికారం అనేది లోక్పాల్కు ఉంటుంది. అలాగే సెకండ్ అది వచ్చేసి అవినీతి ఆరోపణలతో సంబంధం ఉన్న సివిల్ సర్వెంట్లను బదిలీ చేయడం లేదా సస్పెండ్ చేసి సిఫార్సు చేసే అధికారం కూడా లోక్పాల్కు ఉంటుంది. నెక్స్ట్ ఇది సిబిఐకి సూపరింటెండెంట్స్ మరియు దిశానిర్దేశం చేసే అధికారం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ చూసినట్టయితే, సో లోక్పాల్ ప్రభుత్వ అధికారిపై నిఘా ఉంచుతుంది మరియు వారు చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్నారో లేదా అనేది వారిపైన తగిన చర్య తీసుకుంటుంది చేయకపోతే. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే, ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా తన సొరహా తీసుకొని చెప్పినటువంటి కంప్లైంట్ కూడా ఆధారంగా తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రస్తుతానికి అమల్లో ఉన్నటువంటి ఏదైనా ఇతర చట్టం గురించి ఉన్నటువంటి అప్పీళ్లకు లోక్పాల్ అనేది అప్పీలెంట్ అథారిటీగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లోక్యుక్త. సో లోక్యుక్త అనేది 1971లోనే మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేయబడింది. అంటే 2023లో లోక్యుక్త అండ్ లోక్పాల్ అనేది ఎంటైర్ ఇండియా మొత్తం అయితే, అండ్ కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ లోక్యుక్త అనేది 1971లోనే ఉంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నో వాళ్ళందరూ లోక్యుక్త అధికార పరిధిలోకి చేర్చబడతారనమాట. అలాగే ఒరిస్సా, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటివన్నిట్లోనూ లోక్యుక్త అనేది పరిధిలోకి రాదు. సో నెక్స్ట్ వచ్చి ఫంక్షన్స్ ఆఫ్ ది లోక్యుక్త. దాదాపు అన్ని రాష్ట్రాల మంత్రులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు లోక్యుక్త పరిధిలోకి వస్తారు. అయితే ఫంక్షన్స్లోకి వస్తే లోక్యుక్త రాజకీయ నాయకులు మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్పై ప్రజా ఫిర్యాదు త్వరితగతిన పరిష్కరించే బాధ్యతలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ అలాగే అవినీతి నిరోధక సంస్థలు మరియు అధికారుల విచారణపై చెక్ పెట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఫంక్షను. సో నెక్స్ట్ కంక్లూజన్ వచ్చేసి, ద లోక్పాల్ రిటైర్డ్ న్యాయమూర్తులు లేకపోతే రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు న్యాయ అధికారిగా నియమిస్తారు. అయితే న్యాయ అధికారులు బెంచ్ వివరణ జరిపిన తర్వాత పబ్లిక్ సర్వెంట్పై జరిమానా విధించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ ద పెనాల్టీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఆర్బిట్రల్ అవార్డ్. చూద్దాం దీని ఆన్సర్. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996 సెక్షన్ 35 ప్రకారం ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్కు సంబంధించిన అవార్డు ప్రొసీడింగ్కు పార్టీస్పై కట్టుబడి ఉంటుందని చెప్తుంది. నెక్స్ట్ ఒక ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చినప్పుడు అది మొత్తంగా అందరికీ సంబంధించింది అనమాట. నెక్స్ట్ దీంట్లో మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ద్వారా ఇవ్వబడిన అవార్డు ఫైనల్ అయినప్పుడు కోర్టులో అవార్డును సవాల్ చేస్తూ అప్పీల్ చేయడానికి అందించిన వ్యవధి అనేది ముగిసిపోతుంది. నెక్స్ట్ ఆర్బిట్రేషన్ అవార్డ్ సెక్షన్ 36లో ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996 ప్రకారం సెక్షన్ 34 కింద ఆర్బిట్రేషన్ తీర్పును పక్కన పెట్టడానికి దరఖాస్తు చేసిన తర్వాత అది తిరస్కరించబడిన తర్వాత మాత్రమే అవార్డును మనం అమలు చేసుకోవచ్చు. సో ఫైనల్గా తీర్పు అనేది న్యాయ సూత్రాలకు విరుద్ధమని సంతృప్తి చెందితే కోర్టు అనేది ఆర్బిట్రేషన్ తీర్పైన స్టే అనేది ఇవ్వవచ్చు. సో ఇది ఆర్బిట్రేషన్ అవార్డుకి సంబంధించినటువంటిది అనమాట. సో ఇదండి నా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ టైం మనం మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నా వీడియో చూస్తుంటే 100% మీ ప్రిపరేషన్లో నా వీడియో అనేది హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.